హలో ఫ్రెండ్స్, నేను రాజుపేట. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి, అలాగే ఒక మాజీ ఎంపీ, అలాగే ప్రస్తుత ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే, అలాగే ఒక రాజకీయ పార్టీకి అయిన అధ్యక్షుడు. ఇంత బాధ్యత రహితంగా ఎలా మాట్లాడతాడు? ఈ వీడియో చూసిన తర్వాత నాకు అనిపించింది, జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోసం ఇంత దిగజారాలా? ఇలాంటి కామెంట్లు చేయాలా? ఒకసారి ఆ వీడియో ప్లే చేస్తాను, మీరు చూడండి. ఈ వీడియో దేనికి సంబంధించిందంటే, సిదిరి అప్పలరాజు మాజీ వైఎస్ఆర్సిపి మంత్రి, ఆయన కుమారుడు రీసెంట్గా ఆరవ్ అనే యువకుడు ఒక యాక్సిడెంట్ చేశారు. ఆ తర్వాత ఆ యాక్సిడెంట్ తను చేయలేదు, వేరే వ్యక్తి చేశాడని చెప్పి ఆ వేరే వ్యక్తి సిద్ధార్థ్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. నేనే ఆ గొర్రెల కాపరిని గుద్దింది నేనే అని చెప్పి ఆయన లొంగిపోయాడు. ఇక సిద్ధార్థ్ అనే వ్యక్తికి పోలీస్ స్టేషన్ బెయిల్ ఇచ్చారు. ఇక అసలు విషయం కాస్త లేటుగా బయటపడింది. ఆ గొర్రెల కాపరిని గుద్దింది సిద్ధార్థ్ కాదు, సిదిరి అప్పలరాజు మాజీ మంత్రి కొడుకు ఆరవ్ అని సీసీటీవీ ఫుటేజ్లో బయటపడింది. ఇక ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి మాట్లాడుతూ ఏమన్నారు, ఒక్కసారి ఈ వీడియో ప్లే చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోసం ఎంత దిగజారి మాట్లాడుతున్నారో మీకే అర్థమవుతుంది. ఈ రోజు మత్స్యకారులను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంత దారుణంగా హింసిస్తా ఉంది అంటే, చిన్న ఎగ్జాంపుల్, ఆ సిదిరి అప్పలరాజు కథ వింటే, సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు. సిదిరి అప్పలరాజు డాక్టర్, పలాస ఎమ్మెల్యే, మంత్రి, ఫిషింగ్ మంత్రి మన ప్రభుత్వంలో. సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు. పైకు తోలుతా ఉండి, కర్మవశాత్తు పైకు తోలుతా ఉండి, ఎవరిలో బుద్ధి పైకు తోలుతా ఉండి ఒక మనిషి చనిపోయాడు. చూశారు కదా ఆయన మాట్లాడిన మాటలు. నేను ఇందాక చెప్పినట్లు ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి, ఎంత బాధ్యత రహితంగా మాట్లాడుతున్నాడు. ఈ సిదిరి అప్పలరాజు కొడుకు ఒక వ్యక్తిని బైకుతో గుద్ది చంపితే ఏదో నిర్లక్ష్యంగా, ఏదో పొరపాటున, ఏదో కర్మకాలి అతను గుద్దాడు, ఒక వ్యక్తి చచ్చిపోయాడు. అంత దానికి ఈ కూటమి ప్రభుత్వం అతన్ని టార్గెట్ చేస్తున్నారు. సిదిరి అప్పలరాజు మనం అధికారంలో ఉన్నప్పుడు ఆయన మంత్రిగా పనిచేశాడు, ఫిషింగ్ శాఖకు ఆయన మంత్రిగా పనిచేశాడు. అలాంటి వ్యక్తిని పట్టుకొని, అంటే ముఖ్యంగా మత్స్యకారులను పట్టుకొని టార్గెట్ చేస్తుంది కూటమి ప్రభుత్వం అని ఇప్పుడు మత్స్యకారుల వైపు తీసుకెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. ఎలా ఉంది చూడండి. అసలు ఆ పిల్లోడు గుద్ది ఆ తర్వాత సిద్ధార్థ్ అనే వ్యక్తిని పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపో అని చెప్పారు. అదే పెద్ద తప్పు. పైగా మళ్ళీ పోలీస్ స్టేషన్ బెయిల్. మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తికి బాధ్యత ఉండదా? ఆ వ్యక్తే కదా తన కొడుకును పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి ఆ తర్వాత నువ్వు కోర్టుకు పంపించి అక్కడి నుంచి బెయిల్ తీసుకుంటే అది బాగుండేది. కానీ తన కొడుకు కాదని వేరే వ్యక్తిని అక్కడ హాజరుపరిచి చాలా నాటకం ఆడి తర్వాత అసలు విషయం బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దాన్ని ఎలా కవర్ చేస్తున్నాడు చూడు. ప్రతి దాంట్లో జగన్మోహన్ రెడ్డి వ్యవహారం ఇంతే. తెనాలిలో గంజాయి బ్యాచ్ పోలీసులు కొడితే, అంటే రౌండప్ చేసి పోలీసులు కొడితే అక్కడికి వెళ్ళి పోలీసులను కదా నువ్వు పరామర్శించాల్సింది కాదు, ఈయన ఆ గంజాయి బ్యాచ్ ను పరామర్శించాడు. ఇక రీసెంట్ గా చూస్తే విజయవాడ గాది సాయికృష్ణ ఇష్యూలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అక్కడ కూడా ఇలాంటి బాధ్యత రహితమైనటువంటి కామెంటే. అప్పుడు కూడా ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఏదో పిల్లోడు 18-20 సంవత్సరాలు ఉంటాయి, తెలిసో తెలియక మర్డర్ చేసి ఉంటాడు. అసలు క్రిమినల్స్ ని వెనకేసుకు రావడం ఏంటి? పైగా వాళ్ళు తెలిసో తెలియకుండా చేశారని చెప్పడం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు? వాట్ ఈస్ దిస్ సార్? మీరు మాజీ ముఖ్యమంత్రి, మీరు ఎలాంటి కామెంట్లు చేస్తున్నారు? మీరు ఒక పార్టీకి అధ్యక్షుడు, మీరు అలాంటి వాళ్ళ వెనకాల మీరు నిలబడి మాట్లాడుతున్నారంటే ఏమనాలి? దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు క్రిమినల్స్ని సపోర్ట్ చేస్తాడా? ఆయనకు బాధ్యత లేదా? ఆయన సమాజానికి ఏం మెసేజ్ పంపిస్తున్నాడు అంటే, క్రిమినల్స్ కానీ ఇలా బైకులతో గుద్ది చంపిన వాళ్ళని మా ప్రభుత్వం వెనకేసుకొస్తుందనే మెసేజ్ని పంపిస్తున్నాడా? వీటిని చూస్తూ ఉంటే అలాగే కనిపిస్తుంది నాకైతే. అంతేకాకుండా మత్స్యకారులను టార్గెట్ చేస్తుంది కూటమి ప్రభుత్వం అంటున్నారు. మత్స్యకారులకు ఈ ఇష్యూకు సంబంధం ఏంటి? ఇవే చీప్ పాలిటిక్స్ అంటారు వీటిని. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు సలహాలు సూచనలు ఇస్తున్నారో తెలియదు, లేదా జగన్మోహన్ రెడ్డి గారి వైఖరే ఇలా ఉంటుందా, అధికారం కోసం ఇంత దిగజారి మాట్లాడతాడా, నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఇది మాత్రం చాలా బాధ్యత రహితమైనటువంటి కామెంట్.